తెలంగాణ సీఎం మహిళలకు అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకసారి మనం లైవ్ లో చూద్దాం, ఆయన మాట్లాడుతున్నారు. 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ చేసినావు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వనికిరాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది మోటార్ల విషయంలో. అది వేరే కంటికి పట్టుకొచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంత పిచ్చోళమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరి కొట్టుకోబోతున్నావు, మళ్ళీ దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు. మొన్న ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కాబట్టి 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీఎల్గా మారిందని మేము అంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే. ఎందుకంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం వరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు, 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో, ముక్కుని ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది? 9,000 కోట్ల రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే రేపు మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తలేడు అంటున్నా, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది ఎందుకు రాస్తలేడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కేపోయినా, మోటార్లు లెక్కేపోయినాను. రేవంత్ రెడ్డి రాసిన లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటింటికి కరపత్ర లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగాట, కేసీఆర్ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు, ఇగో కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందట, మీ దానిలో పైసలు చంపారని చెప్పి చెప్తాం. మేము కూడా చెప్తాం. మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలండి. సిబిఐకి లెటర్ రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దానిలో ఏం జరగాలో జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయినరు జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుట్లేరు, అలిగిపోయినాడు ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడడ కలిసిండు, ఎవరు కలిసిండు, బీఆర్ఎస్కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయినని వీళ్ళే అంటారు. బీఆర్ఎస్ పార్టీ మీద అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్కు బీజేపీకి అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు బంద్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసళ్ళు అయిపోయారు, మేము ముసళ్ళు అయిపోయినాం. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్లో అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్లో అయ్యారు? ఎవరు గవర్నమెంట్లో అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసాం ఎప్పుడైనా?
కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. ఇప్పుడు మళ్ళీ జిమ్లీ ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్లు కలిసి వస్తే నాకు కొంప కొల్లేరవుతుంది, మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కుర్చీ కాలవుతుందని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన కుర్చీకి కాలేదని చెప్పి భయపడి రాహుల్ గాంధీ కుర్చీకి ఎసరు పెట్టాడు. వాళ్ళ సొంత నిర్ణయం, మాకే సంబంధం. వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు. అంటే ఆయన ఒక మాట మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ తో పోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు సమాజం ఆలోచిస్తుంది ఎవరికి అవకాశం ఉందని చెప్పని. జీవన్ రెడ్డి గారు అనంత మాత్రాన బీజేపీకి అవకాశం రాకుండా ఉంటుందా? నిజామాబాద్ ఎవరు గెలిచిర్రు ఆయన మీద? కరీంనగర్లో ఎవరు గెలిచిర్రు? ఆదిలాబాద్లో ఎవరు గెలిచిర్రు? 8 సీట్లు ఎవరు గెలిచినాయి? బీఆర్ఎస్ ఒక్కడైనా గెలిచిందా? బీఆర్ఎస్ ఒక్కటి గెలిచిందా చెప్పు? బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ ఉన్నాడా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. తేజస్వి సూర్యకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న వాళ్ళు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రదేశం. అందుకే ప్రజలు ఎవ్వరు స్పందన లేదు, ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన, దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పాను. నాకు చెప్పిన విషయం అదే రికార్డులో ఉన్నది. రికార్డులో ఆయన ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు.